సో విరాట్ కోహ్లీ గారు టెస్ట్ సిరీస్‌లకి రిటైర్మెంట్ ప్రకటించారు కదా! ఎలా అనిపిస్తుంది? విరాట్ కోహ్లీ ఉండాలి అనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే విరాట్ కోహ్లీ ఉంటేనే మనకి మ్యాచెస్ అనేది కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. నాకైతే ఉండాలి అనిపిస్తుంది విరాట్ కోహ్లీ గారు. హ్మ్. మరి ఆయన ఫిట్‌నెస్ పరంగా చూసుకున్నా, ఆయన ఆడే విధానం చూసుకున్నా కూడా బావుంటుంది. బట్ ఎందుకు సడెన్‌గా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు? వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించింది కావచ్చు నాకు తెలిసి. ఓకే. మొన్న కూడా రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఒక 2 కీ ప్లేయర్స్ టీమ్‌ని వదిలేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఫేస్ చేస్తారు? నో దేర్ ఈజ్ నో ఎఫెక్ట్. ఎందుకంటే ఇద్దరు వెళ్ళిపోయినా ఎఫెక్ట్ ఏముండదు. ఇంకా బ్యాట్స్మెన్స్ బాగున్నారు అండ్ బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు మన దగ్గర. ప్రాబ్లమే లేదు. కానీ కంపేర్ టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే వీ కెన్ గో మై వ్యూ. బట్ విరాట్ కోహ్లీ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు కెప్టెన్సీ ఎవరికి వెళ్తుంది అనుకుంటున్నారు? ఎవరికి వెళ్తుందంటే బీబీసీ అది వాళ్ళే చేసుకోవాలి క్రికెట్ వాళ్ళు. మనకైతే ఎక్కువ ఐడియా లేదు. బట్ ఓవరాల్గా ఇతను ఉంటేనే బాగుంటుంది, విరాట్ కోహ్లీ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నా. మరి అసలు మొన్న అంబటి రాయుడు కూడా ఒక ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వకపోతేనే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే ఆయన ఒక కీ ప్లేయర్ అయ్యుండి అసలు చాలా మనకి ట్రోఫీస్ వచ్చాయి ఆయన వల్ల. సో అలాంటి ప్లేయర్ అయ్యుండి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే చిక్కుల్లో పడుతుంది టీం అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. అయినా కూడా ఆయన రిటైర్మెంట్ బట్ చిక్కులో పడకపోవచ్చు. రిటైర్మెంట్ చేసినా కూడా అతను ఏదైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు మన టీంకి. చాలామంది బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ సజెషన్ తీసుకొని కూడా చేసుకోవచ్చు నా ఫీలింగ్. మీ పరంగా ఎవరికి కెప్టెన్సీ వెళ్తుంది అనుకుంటున్నారు? శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్. ఎస్. అంటే ఆయన యంగ్ ప్లేయర్ కదా. యంగ్ ప్లేయర్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ ఉండొచ్చు, బట్ ఉండొచ్చు. కానీ ఆయన ఏదైతే బ్యాటింగ్ ఉందో ఆయన వికెట్ పరంగా కానీ ఏదైనా కానీ శుభ్మన్ గిల్ అయితే బెస్ట్.